హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ కొబ్బరి ఉండలు తయారు చేయడం అనేది చూపించబోతున్నానండి. దానికోసం నేను 2 కప్పుల కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆ బెల్లం వేసుకున్నాను. అలాగే అందులో కొంచెం వాటర్ పోసుకొని వేడి చేసుకుంటున్నానండి. బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కూడా కరిగించుకోవాలి. మొత్తం కరిగిపోవాలండి. వీడియోలో చూపించే విధంగా బెల్లం కరిగేటప్పుడల్లా గట్టితో కలుపుకుంటూ కరిగించుకోవాలండి. చూడండి మొత్తం కరిగిపోయింది. ఇలా పొంగుగా వచ్చినప్పుడు కొబ్బరి తురుముని అందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కలుపుకుంటూనే చేసుకోవాలి. కొబ్బరి కూర వేసాక మాత్రం ఖచ్చితంగా స్టవ్ దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే బెల్లం కొబ్బరి తురుము 2 మాడిపోతాయండి. లేదంటే గిన్నెకి అడుగంటేస్తుంది అన్నమాట. కలుపుకుంటూనే ఉండాలి. మినిమం ఒక 4 మినిట్స్ 4 నిమిషాల పాటైనా మనం దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఇది ఉండకడుతుందండి. కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏం ఇంగ్రీడియంట్స్ ఇంకేం అవసరం లేదు. ఓన్లీ బెల్లం ఇంకా కొబ్బరి తురుము ఉంటే చాలండి. చూడండి బాగా ఉడికిన తర్వాత ఎలా ఉందో మొత్తంగా చూడండి బాగా ఉడికిపోయిందండి. ఇలా రావాలండి, దగ్గర పడాలి. అప్పుడే ఇది ఉండకడుతుందండి. మొత్తం దగ్గర పడుతుంది ఉడికిపోయిన తర్వాత. చూడండి గరిటెకి కూడా అంటుకుంటుంది. ఎలా ఉన్నప్పుడు దీన్ని దించేయాలి. వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేనైతే. చూడండి వేరే ప్లేట్లోకి వేసుకున్నాను. వేరే ప్లేట్లో వేసుకున్న తర్వాత చిన్న కప్తో వాటర్ పెట్టుకొని కప్లో చేతులు ముంచుకుంటూ ఫింగర్స్ ముంచుకుంటూ కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నానండి నేనైతే. ఒక 2-3 వరకే అలా నీటిలో ముంచుకోవచ్చు. తర్వాత చల్లగా అయిపోతుంది, అది ఉండకడుతుందండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి అలా ఉండలు చేసుకున్నాను నేనైతే. చిన్న చిన్నగా ఉండలు చేసుకున్నాను. చూడండి మొత్తం ఉండలు చేసేసాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. మా బాబు తింటాడని చెప్పి నేనైతే చాలా చిన్న చిన్న ఉండలు చేశాను అనమాట. చూడండి పెద్ద ఉండలు కూడా కొన్ని చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.